ఓకే, ఇండెమ్నిటీ గ్యారంటీ అయిపోయింది. నౌ విల్ గో అండ్ సీ నెక్స్ట్ కాన్సెప్ట్, bailment and pledge. So bailment pledge అనే కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో అండ్ సీ ద డెఫినేషన్ ఆఫ్ bailment. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆఫ్టర్ దట్ ఎగ్జాంపుల్ విల్ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ bailment. ఓకే ఓకే. సో bailment అనే వర్డ్ మీరు నాకు తెలిసి ఫౌండేషన్ నుంచి వినే ఉంటారు. ఏం లేదు, మన గూడ్స్ని, ఒక పర్సన్ గూడ్స్ని ఇంకొకరికి ఇవ్వాలి. ఇంకొకరికి ఇచ్చామంట ఫార్ సమ్ పర్పస్, అది ఏ పర్పస్ అయినా అయి ఉండొచ్చు. మన గూడ్స్ని ఇంకొకరికి ఇచ్చినప్పుడు దాన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ bailment. సే ఎగ్జాంపుల్ మీరు పార్కింగ్ తీసుకుంటారు. మీ కార్ని తీసుకెళ్ళి పార్కింగ్ ఏరియాలో పార్క్ చేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి? యువర్ ఓన్ కార్ ఈజ్ నౌ విత్ సమ్ అదర్ పర్సన్. అతను ఏం చేయాలి? మీ కార్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అలాగే సెకండ్ ఇంకేమై ఉండొచ్చు బెయిల్మెంట్ అంటే, సే మీరు సే ఒక పర్సన్ మిస్టర్ ఏ దగ్గర ఏదో మంచి కార్ ఉందంట, బెంజ్ కార్. మిస్టర్ ఏకి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట, మిస్టర్ బి. హీ వాంట్స్ టు గో టు అరకు వెళ్ళాలనుకుంటున్నాడంట. అండ్ ఫర్ దాట్ పర్పస్ ఏమడుగుతున్నాడు ఏ దగ్గర, ఏ ప్లీజ్ గివ్ యువర్ బెంజ్ కార్, ఐ విల్ గో టు అరకు అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బికాస్ ద అదర్ పర్సన్ బి ఈజ్ హిస్ ఫ్రెండ్, అందుకని చెప్పి ఏం చేస్తున్నాడంటే హీస్ గివింగ్ దిస్ బెంజ్ కార్ టు బి. ఇప్పుడు బి ఏం చేస్తాడు? హీ యూజెస్ దట్ కార్ టు గో టు అరకు అండ్ కమ్ బ్యాక్. సో ఈ పర్పస్ కోసం వాడతాడు. సో పర్పస్ ఏదైనా అయి ఉండొచ్చు. ఒక పర్సన్ గూడ్స్ని ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు దట్ విల్ బి కాల్డ్ యాజ్ bailment. దాన్ని ఏమంటారంట? bailment. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ద bailment. చెప్పాను కదా, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ విల్ బి గివింగ్ కంప్లీట్ నోట్స్ ఫర్ దిస్ పర్టికులర్ చాప్టర్. బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్ యూ జస్ట్ నీడ్ టు గో త్రూ ద నోట్స్ గివెన్ అండ్ యూ జస్ట్ నీడ్ టు సాల్వ్ ఫ్యూ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. అంతకు మించి ఇంకేం లేదు స్టోరీ. ఓకే, కాంట్రాక్ట్ ఆఫ్ bailment హెడింగ్ పెట్టండి. It is defined under section 148. Point number 1, it is defined in section 148. It is an act whereby goods are delivered by one person to another for some purpose on a contract. Point number 2, those goods shall be ఏ ఎవరికి గూడ్స్ ఇచ్చాడంట? బికి. ఫర్ సమ్ పర్పస్. ద పర్సన్ హూ is giving the goods is called as bailor. The person who is receiving the goods is called as bailee. ఇప్పుడు in this chapter we need to see what are the rights and duties of bailor. Rights, డ్యూటీస్. బెయిలీకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. రైట్స్ చాలా ఈజీగా ఉంటుంది చాప్టర్. రైట్స్, డ్యూటీస్. ఓకే, ఇప్పటి వరకు నేను ఏం చూసాను? వేర్ వన్ పర్సన్ డెలివర్స్ ద గూడ్స్ టు అనదర్ పర్సన్ ఫర్ సమ్ పర్పస్ అండ్ దిస్ అనదర్ పర్సన్ షెల్ రిటర్న్ దోస్ గూడ్స్ whenever this purpose is accomplished. ఎక్కడి వరకు రాశారు? That goods shall be returned when the purpose is accomplished. ఇంత 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. బి ఏం చేయొచ్చు అంటే, 1 he can return the goods.
after the purpose is accomplished, or he can dispose of in the directions given by Mr. A. Baylor చెప్పినట్టు he can even dispose. So it is his duty. So ఇప్పుడు ఈ పర్టికులర్ స్టోరీలో there will be some rights and duties to Baylor, there will be some rights and duties to Bailey. ఆ 4 questions చూస్తే will be done with this particular chapter called bailment యూనిట్ అన్నమాట. సెకండ్ యూనిట్ బెయిల్మెంట్ మనకు అయిపోతుంది. ప్లెజ్ ఒకటి ఉంది, దట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. దీని కంటిన్యూషన్ అది కూడా చూద్దాం. సో ఎక్కడ వరకు రాశారు? బి రిటర్న్ in accordance with the directions of the person delivering them. In accordance with the directions of the person delivering them. In accordance to the directions of the person delivering them. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఒకసారి డెఫినేషన్ మళ్ళీ చదువుతున్నారు చూడండి. It is an act whereby goods are delivered by one person to another for some purpose on a contract, and those goods shall be returned or disposed of when the purpose is accomplished in accordance with the directions of the persons delivering them. అంటే డెలివరింగ్ ఎవరైతే డెలివర్ చేస్తారో వాళ్ళు చెప్పినట్టు డిస్పోజ్ ఆఫ్ కానీ రిటర్న్ కానీ చేశారు. అండ్ ద పర్సన్ హూ ఈస్ డెలివరింగ్ ఈస్ కాల్డ్ యాజ్ బెయిలార్. ద పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ ద గూడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ బెయిలీ. Okay, now we'll go and see pledge. Ravi, after passing CA final 2 years ఏంటంటే he is earning huge income per month 4 lakhs. Huge income per month 4 lakhs earn చేస్తున్నాడంట. And for the purpose of constructing the house ఆర్ అతనికి కొంత మనీ కావాలంట ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్. ఇతని దగ్గర బై యూజింగ్ ద ఇన్కమ్ ఎర్న్డ్ హీ బాట్ సమ్ గోల్డ్. ఈ గోల్డ్ని తీసుకువెళ్ళి ఎక్కడికి ఇచ్చాడంట? మనప్పురం. 6 ఆన్లైన్ రేటుకే ఇచ్చేస్తారు. 6 రోజు నీటికే మీకు ఇచ్చేస్తారు. ఏంటి? గోల్డ్. ఇప్పుడు గోల్డ్ మీరు ఇక్కడ ఇస్తే దే విల్ ప్రొవైడ్ యూ గోల్డ్ లోన్. అంటే వెన్ ఎవర్ యు ఆర్ రీపేయింగ్ దిస్ లోన్ దే విల్ గివ్ బ్యాక్ ద గోల్డ్ అగైన్. అర్థమవుతుందంటే ఇప్పుడు మనప్పురం దగ్గర మీరు ఏం చేస్తున్నట్టు యు ఆర్ టేకింగ్ సమ్ లోన్ అండ్ యు ఆర్ కీపింగ్ యువర్ గోల్డ్ విత్ దెమ్. సో అంటే ఆ కీపింగ్ అన్నాను కదా, దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్లెడ్జ్. అంటే ఇప్పటి వరకు మనం డెఫినేషన్ ఆఫ్ బెయిల్మెంట్లో కూడా మనం ఏం చూసాం? ఒక పర్సన్ గూడ్స్ ఇంకో పర్సన్కి ఇవ్వడాన్ని ఏమనుకున్నాం? దిస్ గోల్డ్ ఈస్ గివెన్ బై రవి టు మనప్పురం. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ బెయిల్మెంట్. హౌవెవర్ మరి వాట్ ఈస్ మెంట్ బై ప్లెడ్జ్ అంటే ఏమంటున్నాడంటే సేమ్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ వాట్ ఐ హ్యావ్ డిస్కస్ నో ఈస్ కాల్డ్ ఎస్ ప్లెడ్జ్. సో ప్లెడ్జ్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి? ఐఎమ్ అప్లయింగ్ ఫర్ లోన్, ఐఎమ్ గెటింగ్ సమ్ లోన్ ఫ్రమ్ మనప్పురం. అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద ప్లెడ్జ్ ఈస్ లోన్ టేకెన్ బై మిస్టర్ రవి. సెకండ్ పార్ట్ ఏమంటున్నాడంటే ఆఫ్టర్ టేకింగ్ లోన్ యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు బెయిల్మెంట్ కాంట్రాక్ట్ బై గివింగ్ లోన్ టు మనప్పురం. గోల్డ్ తీసుకెళ్ళి బెయిల్మెంట్ చేయాలంట, కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. సో దీస్ 2 transactions put together is called as pledge. అంటే pledge includes bailment. అంటే pledge లో 2 transactions ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? లోన్. సెకండ్ వన్ bailment. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ bailment అండ్ pledge. I hope you are all getting the point. Bailment అంటే ఏంటి? You are keeping some goods with other person. However, pledge అంటే ఏంటి? You are keeping some goods with other person. However, you are taking some loan from the other person. That is the reason why you are keeping your goods with him. So that is called as pledge. Okay. Pledge definition తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం రాశారు? బెయిల్మెంట్ డెఫినేషన్ చూసారు. ప్లెజ్ కూడా మీరు ఒకసారి ఇలా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. ప్లెజ్కి ఎగ్జాంపుల్ రాసుకోండి. రాసుకున్న తర్వాత విల్ గో అండ్ సీ బెయిల్మెంట్. ప్లెజ్ చెప్పాను, బెయిల్మెంట్ చెప్పాను. ప్లెజ్ డెఫినేషన్ నేను చెప్పలేదు, మీరు కొంచెం గ్యాప్ ఉంచుకోండి, దాని తర్వాత ప్లెజ్ డెఫినేషన్ చూద్దాం. నౌ విల్ గో ఫార్వర్డ్ అండ్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెయిల్మెంట్. బెయిల్మెంట్ అంటే ఏమనుకున్నాం? మన గూడ్స్ని ఇంకొకరికి ఇవ్వడం. వీఆర్ గివింగ్ అవర్ గూడ్స్ టు సమ్ అదర్ పర్సన్. వీఆర్ గివింగ్ సమ్ అవర్ గూడ్స్ టు సమ్ అదర్ పర్సన్. బెయిల్మెంట్. సో బెయిల్మెంట్లో దెర్ ఆర్ 2 types. మనం వై వీఆర్ గివింగ్ అవర్ గూడ్స్ టు అదర్ పర్సన్ అనేది 2 types అంట.
సో బెయిల్మెంట్ ఎన్ని టైప్స్ ఉన్నదంటే 2 టైప్స్. ఫస్ట్ వన్ సార్ దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు సార్? దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? గ్రాట్యుఐటస్ అంటారు. గ్రాట్యుఐటస్ రకరకాల గ్రాట్యుయిట్స్ అది ఇది అంటారు. గ్రాట్యుయిటస్ అది ఇది అని ఏమంటారు. దాని ఎగ్జాక్ట్ ప్రొనౌన్స్మెంట్ ఏంటి? గ్రాట్యుఐటస్. గ్రాట్యుఐటస్, నాన్ గ్రాట్యుఐటస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే గ్రాట్యుఐటస్ అంటే అవుట్ ఆఫ్ లవ్ ఆర్ అఫెక్షన్. Out of love or affection, if you are giving some goods to other person, then that is called as gratuitous. అంటే that is for free. అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఓసీ అని అర్థం అనమాట. సో ఫ్రీగా ఇస్తున్నామంట. అంటే మన లీగల్ టర్మ్స్లో వాట్ వీ కెన్ కాల్ దట్ ఈస్ కన్సిడరేషన్, నో కన్సిడరేషన్. when the bailment is for no consideration, that will be called as gratuitous. నాన్ గ్రాట్యుయిటస్ ఫర్ కన్సిడరేషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదో సమ్ బెనిఫిట్ కోసం ఇస్తున్నారంట. చూద్దాం ఎలా చెప్పాలి దీన్ని. సే ఎగ్జాంపుల్ హైర్ అంటే యు ఆర్ టేకింగ్ సమ్ కార్ ఆన్ హైర్, యు ఆర్ టేకింగ్ సమ్ హార్స్ ఆన్ హైర్. నాకు ఎందుకో తెలియదు ఈ చాప్టర్ మీరు ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓపెన్ చేస్తే ఎవ్రీ ఎగ్జాంపుల్ విల్ హ్యావ్ వన్ హార్స్ ఇన్ ఇట్స్ ఎగ్జాంపుల్లో దే ఆల్వేస్ రిఫర్ హార్స్. మరి ఎందుకు హార్స్ వచ్చిందో నాకు అర్థం కాదు. వై దే ఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ హార్స్. మేబీ ఈ యాక్ట్ 1872లో వచ్చింది కాబట్టి అప్పట్లో హార్సులు బాగా వాడేవారేమో. ఇన్ఫ్యాక్ట్ కార్స్ బదులు, కార్స్ రీసెంట్గా వచ్చాయి కాబట్టి. సో కార్స్ బదులు దే యూస్డ్ మోర్ ఆఫ్ హార్సెస్ ఇన్ ఎవ్రీ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు వల్ల నా హార్స్ అతనికి ఇచ్చాం, అతని హార్స్ నాకు వచ్చింది, అదేదో స్టోరీలు చెప్తా ఉంటారు. ఓకే, సో గ్రాట్యుయిటస్లో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రాట్యుయిటస్ మీరు చెప్పండి. ఈ బెయిల్మెంట్ ఇస్తాం కదా, సో బెయిలార్ ఉన్నాడు, బెయిలీ ఉన్నాడు. దేర్ ఆర్ 2 పర్సన్స్, బెయిలార్, బెయిలీ. అయితే గ్రాట్యుయిటస్ అంటే ఫ్రీ, నో కన్సిడరేషన్కి వచ్చినప్పుడు హూ విల్ బి బెనిఫిటెడ్, ఫర్ హూజ్ బెనిఫిట్ ఇట్ విల్ బి ఎంటర్డ్. ఏది? బెయిల్మెంట్. ఫర్ హూజ్ బెనిఫిట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు బెయిల్మెంట్ కాంట్రాక్ట్. ఇది నా ఫస్ట్ క్వశ్చన్. బెయిలార్ బెనిఫిటా, బెయిలీ బెనిఫిటా? ఫస్ట్ దీనికి ప్రైమరీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇట్ కెన్ బి ఎనీవన్. అంటే నా బెనిఫిట్ కోసమైనా చేయొచ్చు, అతని బెనిఫిట్ కోసమైనా చేయొచ్చు. సే ఎగ్జాంపుల్, నాకు ఒక హౌస్ ఉందంట, సింగిల్గా స్టే చేసుకుంటాను. వన్ ఫైన్ డే గోవా ట్రిప్కి వెళ్ళాను. హౌస్ ఉంటుంది, నాకు ఒక హౌస్ ఉంది ఇన్ విశాఖపట్నం అండ్ గోవా ట్రిప్కి వెళ్దామని వెళ్తున్నాను అనమాట. నేను మీకు ఇందాక చెప్పాను ఐఎమ్ అర్నింగ్ పర్ మంత్ 4 lakh రూపీస్. అయితే ఈ 4 lakh రూపీస్ని ఏం చేయాలో తెలియక నేను ఏం చేశాను, ఐ బాట్ గోల్డ్. మొన్న హౌస్లో ఇల్లంతా గోల్డ్, ఎక్కడ చూసినా గోల్డ్ పడిపోయి ఉందంట. నేను ఆ మంచం గోల్డ్ అంట, ప్లేట్ గోల్డ్ అంట, అంతా గోల్డ్ అంట. దట్ ఈస్ సిఏ పాస్ అయితే అవి అడ్వాంటేజెస్, ఇలా కొనుక్కోవచ్చు అంట. అయితే ఆ హౌస్ కూడా నాదే. అయితే ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉంటానంట. గ్రౌండ్ ఫ్లోర్లో సమ్ కాజల్ అగర్వాల్ ఉందంట. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే నా ఇల్లు చాలా బాగుంటుంది, కాజల్ అగర్వాల్ అందులో స్టే చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే బిఫోర్ గోయింగ్ టు గోవా నేను హౌస్కి తాళం వేసి వెళ్ళినప్పుడు నాకు ఏం డౌట్ వచ్చిందంటే గోల్డ్ మేబీ థెఫ్ట్, అంటే ఏదైనా దొంగతనం జరగవచ్చు అని చెప్పి నాకు ఏదో డౌట్ వచ్చిందంట. గోల్డ్ కదా, రిస్క్ ఎందుకులే అని చెప్పి నేను ఏం చేశానంటే కింద కాలింగ్ బెల్ కొట్టి కాజల్ ప్లీజ్ కీప్ దిస్ గోల్డ్ విత్ యూ, దిస్ గోల్డ్ ఈజ్ మైన్ అండ్ ప్లీజ్ కీప్ దిస్ గోల్డ్ విత్ యూ అని చెప్పి కాజల్ని అడిగానంట. కాజల్ ఏం చేసిందంటే ఓకే అని చెప్పి ఇది తీసుకుంది. సో ఈ గోల్డ్ని వై ఐఎమ్ గివింగ్ టు కాజల్ అంటే అది ఎవరి బెనిఫిట్ కోసం? కాజల్ బెనిఫిట్. దట్స్ ద డిఫరెంట్ ఇష్యూ. ఏది కాజల్ ఇన్ కేస్ ఆ గోల్డ్ వాడితే అది డిఫరెంట్ ఇష్యూ. కానీ వై ఐఎమ్ గివింగ్ ద గోల్డ్ టు కాజల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎందుకు? ఫర్ టు అవాయిడ్ థెఫ్ట్, దాని గురించి అని చెప్పి నేను ఇస్తున్నాను కాబట్టి ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద బెయిలర్, ద పర్సన్ హూ ఈస్ గివింగ్ the person who is delivering the goods to Kajal. And Ravi will be the bailor here, and it is for his purpose he is entering into bailment contract. అదే కొన్నిసార్లు కాజల్
ఈ హౌస్లో ఉన్నది ఎవరు? కాజల్. కాజల్ రవికిరణ్ బల్లా డీప్ లవ్ అంట. అయితే కాజల్ ఏమో వన్ ఫైన్ డే ఐ నీడ్ టు గో టు ఏ ఫంక్షన్, నాకు గోల్డ్ కావాలన్నదంట. అదేంటి అలాగ అడుగుతున్నావు అని చెప్పి మొత్తం గోల్డ్ అంతా తీసుకెళ్ళి కాజల్కి ఇచ్చాను. సో ఇట్ ఈస్ ఫ్రీ. డబ్బులు అడగలేం కదా డీప్ లవ్ కాబట్టి, డబ్బులు అడగలేం. వెన్ ఎవర్ దెర్ ఇస్ నో మనీ ఇన్వాల్వ్డ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రాట్యుయిటస్ బెయిల్మెంట్. ఇది అవుట్ ఆఫ్ లవ్. ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఏం చేసింది? దీన్ని తీసుకొని వెళ్ళి తను ఆ గోల్డ్ అంతా వేసుకొని ఫంక్షన్కి వెళ్ళింది, రిటర్న్ వచ్చింది. షీ అగైన్ గేవ్ ఇట్ టు మీ బ్యాక్. స్టోరీ ఓవర్. ఇందులో బెనిఫిట్ ఎవరికి సార్ అంటే, ఇందులో బెనిఫిట్ ఎవరికి? బెయిలీకి బెనిఫిట్. సో నేను ఏమంటున్నానంటే, గ్రాట్యుయిటస్ కాంట్రాక్ట్లో, గ్రాట్యుయిటస్ బెయిల్మెంట్లో దేర్ కెన్ బి టూ ఆప్షన్స్. ఇట్ కెన్ బి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిల్ ఆర్ ఇట్ కెన్ బి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలీ, ఏదైనా అవ్వచ్చు. అయితే నాన్ గ్రాట్యుయిటస్లో ఎవరు సార్ బెనిఫిట్ అవుతారు? బెయిలారా బెయిలీ అంటే ఇద్దరు బెనిఫిట్ అవుతారు. సో బెయిలార్ బెనిఫిట్, ఎందుకంటే బెయిలార్ విల్ గెట్ సమ్ కార్. నేను ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గో టు అరకు విత్ కాజల్. సో ఫర్ దట్ పర్పస్ ఐ వాంట్ టు హైర్ అ బెంచ్ కార్ దగ్గరికి వెళ్ళి ఐ హైడ్ ఇట్. ఇప్పుడు ఏమంటున్నాను? బెయిలర్ అంటే ఎవరో? ద పర్సన్ హూ ఇస్ డెలివరింగ్ బెంచ్ కార్ టు మీ. ఇక్కడ బెనిఫిట్ ఏంటి నాకు? బెయిలీ ఎవరు? రవికిరణ్ అండ్ కాజల్ బోత్ కదా, ఇద్దరు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు బెయిలర్కి ఏమొస్తుంది? హీల్ గెట్ సమ్ కన్సిడరేషన్. బెయిలీకి ఏమొస్తుంది? హీల్ గెట్ సమ్ కార్, సో దట్ హీల్ గో టు అరకు. సో దిస్ ఈస్ నాన్ గ్రాట్, ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు టు కంక్లూడ్, బెయిల్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఎన్నంట? రెండు. ఒకటి ఏంటి? గ్రాట్యుయిటస్ బెయిల్మెంట్, నాన్ గ్రాట్యుయిటస్ బెయిల్మెంట్. గ్రాట్యుయిటస్లో ద బెనిఫిట్ కెన్ బి derived by bailor or bailey. నాన్ గ్రాట్యుయిటస్లో ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బెయిల్మెంట్ అని సైడ్ హెడింగ్ పెట్టుకోండి. The essential characteristics of bailment. Point number 1, side heading, contract. కాంట్రాక్ట్కి ఏమని రాస్తారు? ఇట్ కెన్ బి ఇంప్లైడ్ ఆర్ ఎక్స్ప్రెస్. హౌఎవర్ దేర్ మస్ట్ బి ఎ కాంట్రాక్ట్. అనుకున్నాం కదా, ఇంప్లైడ్ అయినా అవ్వచ్చు, ఎక్స్ప్రెస్ ఓవర్లో అవ్వచ్చు, రిటర్న్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాంట్రాక్ట్ మస్ట్ బి దేర్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బెయిల్మెంట్ కాంట్రాక్ట్. సో బెయిల్మెంట్ అవ్వాలంటే దెర్ మస్ట్ బి ఏ బెయిల్మెంట్ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పర్సన్స్. ఎందుకన్నాను? వన్ పర్సన్ కెనాట్ గెట్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ ద సేమ్ పర్సన్ ఇట్ సెల్ఫ్. బెయిల్మెంట్ కాంట్రాక్ట్ ఉండాలి. సెకండ్ పాయింట్, గూడ్స్ని ఏం చేయాలి? దెర్ మస్ట్ బి బెయిల్మెంట్ దేనికి చేయగలం? ఇట్ కెన్ బి బెయిల్మెంట్ కెన్ బి మేడ్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. ఇంకా దేన్ని తీసుకుని వెళ్ళగలం? గూడ్స్ని ఇవ్వగలం. నెక్స్ట్ పాయింట్, డెలివరీ. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? డెలివరీ గ్యారంటీ ఉండాలి. దెర్ మస్ట్ బి డెలివరీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. పాయింట్ నెంబర్ 4, ప్రతి డెలివరీకి ఏముంటుందని చెప్పాను? దేర్ మస్ట్ బి సమ్ పర్పస్ agreed between the parties. A purpose agreed between parties. తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటి చెప్పండి? agreed between parties. ఫిఫ్త్ పాయింట్, రిటర్న్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ గూడ్స్. ఆఫ్టర్ ద పర్పస్ ఈజ్ అకంప్లిష్డ్ ఇట్ మస్ట్ బి రిటర్న్ ఆర్ డిస్పోజ్డ్. ఏంటి? గూడ్స్ని డిస్పోజ్డ్. ఆఫ్టర్ ద పర్పస్ ఈజ్ అకంప్లిష్డ్, that must be disposed or returned on the directions given by the bailor.
given by the bailor or agreed in the contract. అది ఇక్కడ రాసుకుందాం. సో essential characteristics of bailment అంటే ఇది కాన్సెప్ట్. These are the essential characteristics. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. ఇందాక నేను ఏం చెప్పాను, బెయిలార్ ఉన్నాడు, బెయిలీ ఉన్నాడు. బెయిలార్ అంటే ద పర్సన్ హూ డెలివర్స్ ద గూడ్స్, బెయిలీ అంటే ద పర్సన్ హూ రిసీవ్స్ ద గూడ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మన స్టోరీలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, బెయిలార్, బెయిలీ. బెయిలార్కి ఏముంటాయని చెప్పాను, రైట్స్, డ్యూటీస్, డ్యూటీస్. ఈ 4 క్వశ్చన్స్ చూస్తే కాన్సెప్ట్ అయిపోయినాడు. ఫస్ట్ రైట్స్ ఆఫ్ ద బెయిలార్ అని సైడ్ హెడింగ్ పెట్టండి. చార్ట్ వేసుకొని ఫస్ట్ సైడ్ హెడింగ్ ఏం పెడతారు, రైట్స్ ఆఫ్ ద బెయిలార్. మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ రైట్స్ అనే ఎవరి మీదకి వస్తాయి, బెయిలార్ విల్ హ్యావ్ సర్టెన్ రైట్స్ ఆన్ బెయిలీ. when it is called as right to bailor, obviously it will be the duty to bailey. అంతేకన్నా నా రైట్స్ ఎవరి మీద ఎన్ఫోర్స్ చేయగలను, ఐ కెన్ ఎన్ఫోర్స్ మై రైట్స్ ఆన్ బెయిలీ. సే ఎగ్జాంపుల్ నాన్ గ్రాట్యుయిటస్ బెయిల్మెంట్ అయితే ఐ విల్ గివ్ బెంచ్ కార్ టు some other person and I can collect the higher charges from him. అంటే మై రైట్ ఏంటి, ఐ కెన్ ఎన్ఫోర్స్ some rights on bailey, I can collect higher charges from bailey. So whenever it is a right to bailor, obviously it is a duty of the bailey to pay the money to bailor. So if nene emantanu, rights will be duties of the bailey, duties of the bailor will be rights of the bailey, okay, I hope you are all getting the point. So ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇక్కడ రైట్స్ వచ్చాయి అనుకోండి, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద bailor. ఓకే, ఇప్పుడు సైడ్ హెడింగ్ పెట్టండి, రైట్స్ ఆఫ్ ద బెయిలార్. పాయింట్ నెంబర్ 1, టు ఎన్ఫోర్స్ బెయిలీస్ డ్యూటీస్. అంటే ఏంటి, బెయిలీకి ఏ డ్యూటీస్ అయితే ఉన్నాయో అవన్నీ ఎన్ఫోర్స్ చేసుకునే రైట్ ఎవరికి ఉందంట, బెయిలర్కి ఉంది. టు ఎన్ఫోర్స్ బెయిలీస్ డ్యూటీస్ సచ్ యాజ్ రైట్ టు క్లెయిమ్ కాంపన్సేషన్ అండ్ డ్యామేజెస్. ఇప్పుడు మీరు చెప్పండి, నేను కార్ ఇచ్చానంట, కార్ బెయిలీ తీసుకొని వైల్ గోయింగ్ ఏదో యాక్సిడెంట్ అయిందంట, కార్కి డ్యామేజ్ జరిగింది, ఆ మనీని ఎవరు ఇవ్వాలి, బెయిలీ ఇవ్వాలి, ఆబ్వియస్లీ, అంతే కదా, బెయిలీ ఇవ్వాలి. సో ఫర్ ఎనీ లాస్ కాజ్డ్ టు ద గూడ్స్, బెయిలీ ఈజ్ లైబుల్ టు రీపే టు బెయిలార్. అదే నా పాయింట్ నెంబర్ 1, సచ్ యాజ్ రైట్ టు క్లెయిమ్ కాంపన్సేషన్ అండ్ డ్యామేజెస్ ఫర్ లాస్ కాజ్డ్ టు ద గూడ్స్. ఫర్ లాస్ కాజ్డ్ టు ద గూడ్స్. తర్వాత ఫర్ లాస్ కాజ్డ్ బై unauthorized use of the goods. నేను ఒక హైర్ తీసుకున్నాను, జూమ్ కార్ హైర్ తీసుకున్నప్పుడు నేను ఏం చెప్పానంటే, విశాఖపట్నంలో హైర్ తీసుకొని ఐ విల్ గో టు అరకు అన్నానంట. ఐ విల్ యూజ్ దిస్ కార్ టు గో టు అరకు అన్నానంట. అని చెప్తే ఐ హ్యావ్ టేకెన్ దట్ వెహికల్. దీన్ని నేనేం చేశానంట, ఐ యూజ్ టు గో టు గోవా వెళ్ళిపోయానంట. అరకు ఏమో 100K ఏమో, గోవా 1500K ఏమో. నేను చెప్పింది దేనికి 100, అందుకని చెప్పి వాడు నాకు వెహికల్ ఇచ్చాడు. బట్ నేనేం చేశానంట, గోవా వెళ్ళిపోయానంట. అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ ద గూడ్స్. ఇలా ఏమైనా వచ్చినప్పుడు, ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లాస్, దట్ లాస్ కెన్ బి రికవర్డ్ బై బెయిలర్ ఫ్రమ్ బెయిలీ. I hope you are all getting the point clear. Okay, నెక్స్ట్ పాయింట్ అందులోనే అంటే కాంపన్సేషన్ తీసుకోవచ్చు కదా, అందులో పాయింట్
Loss arising out of mixing the goods of the bailor. Loss arising out of mixing of goods of bailor with his own goods. With his own goods. Ravi is a bailor, Kiran is a బెయిలీ. అయితే ఇందులో నేను ఏం చేశానంటే కిరణ్ అనే పర్సన్ ఏదో ఒక ఆయిల్ డీలర్ అనుకో, ఆయిల్ డీలర్. ఆయిల్లో రకాలు ఉన్నాయంట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కూడా ఆయిల్ డీలర్. కిరణ్ డీల్స్ విత్ ఆయిల్ కాస్టింగ్ కేజీ per kg 1000 rupees. Ravi deals with oil per kg 100 rupees. Per kg 100 rupees. He is having some godown. ఎవరి దగ్గర ఉందంట? కిరణ్ దగ్గర some godown ఉందంట. రవి ఏం చేశాడు? ఆఫ్టర్ బయింగ్ దిస్ ఆయిల్ he delivers it to కిరణ్, asking him to keep with him. గోడౌన్లో ఉంచమన్నాడు. కీప్ ద ఆయిల్ ఇన్ ద గోడౌన్లో ఉంచమన్నాడంట. ఇతను ఏం చేశాడంటే ఈ ఆయిల్ని ఆ ఆయిల్ని కలిపేసి ఒక దగ్గర పెట్టాడంట. సే ఎగ్జాంపుల్ ఇదొక 1 ton అనుకుందాం, ఇదొక 1 ton. సో టోటల్ ఈ ఆయిల్ని కలిపేసి 2 tons స్టోర్ చేసిందంట ఇక్కడ గోడౌన్లో ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, రేపు పొద్దున్న రవి ఈజ్ నౌ ఆస్కింగ్ కిరణ్. ఇప్పుడు కిరణ్ ఏం చేశాడు? మిక్స్ ఆఫ్ గూడ్స్ చేసాడు అండ్ అది సెపరబుల్గా ఇట్ ఈస్ నాట్ సెపరబుల్. మళ్ళీ దీన్ని ఈ ఆయిల్ని మళ్ళీ ఇక్కడ 1 ton అక్కడ 1 ton సెపరేట్గా చేయలేము. అలా చేయలేనప్పుడు ఇన్ కేస్ ఎనీ లాస్ అరైజ్డ్ టు bailor, then the bailey will be repaying the amount to bailor. bailey మనీ ఇచ్చేయాలి. ఇన్ కేస్ సెపరబుల్ అనుకోండి, ఇన్ కేస్ ఏంటంటే సెపరబుల్. సే ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంట, సమ్ కాటన్ బాక్సెస్ ఇచ్చానంట. ఈ బాక్సెస్లో ఏముంటుందంట? కాటన్ కంప్లీట్గా. ఈ బాక్సెస్ ప్రతి బాక్స్ మీద రవి అని రాశానంట. అంటే సపరేట్లీ మార్క్డ్. అంటే దీస్ బాక్సెస్ ఆర్ సెంట్ బై రవి టు కిరణ్ కూడా ఏముంది? కాటన్ బాక్సెస్ చాలా ఉన్నాయంట. కిరణ్ దగ్గర కూడా కాటన్ బాక్స్ ఉంది. ఇప్పుడు ఈ 2 బాక్సెస్ని మిక్స్ చేసిన తర్వాత నౌ Ravi wants his boxes back. So can it be separable? Can Kiran separate the boxes which belong to Ravi and Kiran separately? Separate చేయగలడంటే yes చేయగలడు. Those which are having the mark of Ravi, those boxes which are having the mark of Ravi can be separated. సెపరేట్ చేయొచ్చు. సెపరేట్ చేసి మళ్ళీ బ్యాక్ సెండ్ చేయొచ్చు. హౌఎవర్ సెపరేషన్కి ఏదైనా కాస్ట్ వచ్చింది అనుకోండి, సెపరేట్ తప్పు ఎవరిది? కిరణ్ది. సెపరేషన్ కాస్ట్ ఎవరు చేసుకోవాలి? కిరణ్ తీసుకోవాలి. దట్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ goods. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, తర్వాత ఇదంతా పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1లో నేను ఏమంటున్నాను? టు ఎన్ఫోర్స్ బెయిలీస్ డ్యూటీస్ సచ్ యాజ్ రైట్ టు క్లెయిమ్ కాంపన్సేషన్ అండ్ డ్యామేజెస్. అందులో పాయింట్ నెంబర్ ఏ, ఫర్ లాస్ కాజ్డ్ టు ద గూడ్స్, ఫర్ లాస్ కాజ్డ్ బై అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ గూడ్స్, తర్వాత అరైజింగ్ అవుట్ ఆఫ్ మిక్సింగ్ ద గూడ్స్ ఆఫ్ బెయిలర్ విత్ హిస్ ఓన్ గూడ్స్. Arising out of mixing of goods of bailor with his own goods. ఓకే, ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 అంటే సెకండ్ రైట్ చూస్తున్నాం. సెకండ్ రైట్ టు టెర్మినేట్ ద కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. రైట్స్ టు సెకండ్ పాయింట్ టు టెర్మినేట్ ద కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. ఇఫ్ బెయిలీ డస్ ఎనీథింగ్ inconsistent with the conditions of the bailment. సో చిన్న ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రవి కిరణ్కి ఏమి ఇచ్చాడంటే బెంచ్ కార్ ఇచ్చాడు. ఫర్ ద పర్పస్ ఆఫ్ బెంచ్ కార్ ఇచ్చాడంట. సో కిరణ్ ఏం చేశాడు? బెంచ్ కార్ తీసుకొని ఏ పర్పస్ కోసం ఇచ్చాడు? అరకు వెళ్ళాలి. ఈ పర్పస్ కోసం అడిగాడు. కిరణ్ స్టార్టెడ్ అండ్ హీఈస్ మూవింగ్ టువర్డ్స్ అరకు. దారిలో కిరణ్కి ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందంట. పెట్రోల్ ఎందుకు వేస్ట్, నేను ఒక్కడనే అని చెప్పి అరకు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఎవరు? కిరణ్.
ఏం చేస్తున్నాడు అతను, హీస్ గెట్టింగ్ సమ్ ప్యాసింజర్స్ ఇన్సైడ్ ద బెంజ్ కార్ దారిలో. సో అరకు వెళ్తే ఈచ్ పర్సన్ దగ్గర 1000 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాడంట. బ్రిలియంట్ బాయ్ రవికిరణ్, రవికిరణ్ గారు, కిరణ్ ఇలా చేసాడు అనుకోండి. కండిషన్స్ ఏంటి, కిరణ్ ఏం చేయాలి, బెంజ్ కార్ని నువ్వు తనకు తను వాడుకో, అంతేగాని ఇఫ్ బెయిలీ ఈస్ యాక్టింగ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద కండిషన్స్ ఆఫ్ ద బెయిల్మెంట్, దెన్ బెయిలర్ విల్ హ్యావ్ ద రైట్ టు టెర్మినేట్ ద కాంట్రాక్ట్, టెర్మినేట్ ద కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. అదే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మీరు రాశారు. పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 3, టు డిమాండ్ బ్యాక్ గూడ్స్, to demand back goods in case of gratuitous contract. In case of gratuitous contract, మనం ఇచ్చిన గూడ్స్ మళ్ళీ డిమాండ్ చేసి బ్యాక్ తీసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ గ్రాట్యుయిటస్ కాంట్రాక్ట్. అదే నాన్ గ్రాట్యుయిటస్ అనుకోండి, మీరు హైర్కి ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్, మనీ తీసుకున్నారు, అండ్ సడన్లీ యూ వాంట్ టు క్యాన్సిల్ ద కాంట్రాక్ట్. అలాంటప్పుడు ద అదర్ పర్సన్ విల్ బి ఎఫెక్టెడ్. దట్ ఈస్ ద రీజన్ వై యూ నీడ్ టు కాంపన్సేట్ టు బెయిలీ కాంపన్సేట్. అది ఏ కేసులో, అది నాన్ గ్రాట్యుయిటస్. సో ఇట్ విల్ బి ద రైట్ ఆఫ్ ద బెయిలీ టు రికవర్ సమ్ అమౌంట్ ఫ్రమ్ ద బెయిలర్ ఇఫ్ హీ ప్రీటెర్మినేట్స్ ద కాంట్రాక్ట్. అదే అక్కడ చూద్దాం, ఆ పాయింట్ చూద్దాం. లాస్ట్ పాయింట్, టు క్లెయిమ్ ఇంక్రీజ్ ఆర్ ప్రాఫిట్ ఫ్రమ్ ద గూడ్స్ బెయిల్డ్. To claim increase or profit from the goods bailed. ఏం చేశాడంట, రవి కిరణ్కి సే ఎగ్జాంపుల్ ఒక పప్పి డాగ్ ఇచ్చాడంట, ఒక డాగ్ని ఇచ్చాడంట, ఫీమేల్ పప్పి ఏదో ఇచ్చాడు. సో కిరణ్ దగ్గర ఇప్పుడు ఆ డాగ్ ఉందంట, ఫీమేల్ వర్షన్. కిరణ్ ఏం చేశాడంటే ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఈ పప్పి ఇంకో పప్పికి బర్త్నిచ్చిందంట. ఎవరు, రవికి సంబంధించిన ఒక డాగ్, అతను ఏం చేసిందంట, అతను కాదు, అది ఏం చేసిందంటే ఇంకో పప్పికి బర్త్నిచ్చిందంట. సో కిరణ్ దగ్గర ఇప్పుడు ఏమున్నాయి, డాగ్ 1 ప్లస్ పప్పి న్యూలీ బోర్న్ 2 ఉన్నాయంట. ఇప్పుడు రవి రైట్స్ ఏంటంటే హీ కెన్ ఆస్క్ కిరణ్ టు గివ్ బ్యాక్ బోత్ డాగ్ అలాంగ్ విత్ పప్పి, 2 తిరిగి ఇవ్వాలి, ఏదో ఒకటి ఇస్తానంటే చాలు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఆర్ ఇంకో ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు, రవి కొన్ని షేర్స్ ఎవరికి ఇచ్చాడంట, కిరణ్కి ఇచ్చాడంట. ఇన్ ద మీన్ వైల్ ఆఫ్టర్ 1 year he is asking his shares back. So during this 1 year those 2 shares will be, or there are some bonus shares issued for these 2 shares. అంటే ఈ 2 shares కి 1 share బోనస్ కింద వచ్చిందంట మిడిల్ ఆఫ్ ద పీరియడ్. నో రవి కెన్ క్లెయిమ్ ఆల్ ద 3 shares ఫ్రమ్ కిరణ్. ఒరిజినల్ షేర్స్ ప్లస్ బోనస్ షేర్స్ 2 క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. ఇది టు క్లెయిమ్ ఇంక్రీజ్ ఆర్ ప్రాఫిట్ ఫ్రమ్ గూడ్స్ బెయిల్డ్. దీన్ని ఏమంటారంటే ఎక్రిషన్ అంటారు. టు క్లెయిమ్ ద ఎక్రిషన్, ACCRETION, ACCRETION. Okay, these are the rights. Duties of the bailer. Now we'll go and see duties of the bailer. డ్యూటీస్ ఆఫ్ ద బెయిలర్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ఈస్ గివింగ్ సమ్ గూడ్స్ టు సే కార్ ఇస్తున్నాడు అనుకున్నాం, కార్ ఇస్తున్నాడంట. కార్ ఇచ్చినప్పుడు కార్కి ఏవో సమ్ డిఫెక్ట్స్ ఉన్నాయంట. సే బ్రేక్స్ లేవు. ఈ విషయం తెలియక బి ఏం చేశాడంటే వెళ్ళిపోయాడంట. ఇన్ కేస్ ఎనీ లాస్ హ్యాపెండ్, దెన్ బి కెన్ రికవర్ ద అమౌంట్ ఫ్రమ్ ఏ. అయితే ముందే చెప్పాడంట, ఏమని చెప్పాడు, రే బాబు కార్ ఇస్తాను కానీ కార్ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని ఇన్ కేస్ ఏకి తెలిస్తే దెన్ అతను ఏం చేయాలంటే హీ షల్ డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్స్. రైట్. పాయింట్ నెంబర్ 1, డిస్క్లోజ్ రిస్క్ బేరింగ్ ఫాల్ట్ ఇన్ గూడ్స్. Disclose the risk bearing faults in goods.
If it is not disclosed, bailor shall be liable to bailey for damages. ఇతని డ్యూటీ అంటే అతనికి ఏంటి? రైట్. రైట్ అంటే రైట్, అతని రైట్స్లో ఏమని రాయాలి? బెయిలీ కెన్ రికవర్ ద కాంపన్సేషన్ ఫ్రమ్ బెయిలర్ ఇన్ కేస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ డిస్క్లోజ్డ్ అని అక్కడ వస్తుంది. సింపుల్ పాయింట్. షల్ బి లయబుల్ ఫర్ డ్యామేజెస్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేయాలి? expenses. Say car is delivered by A to B. By A to B. అయితే కార్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ గురించి చూద్దాం. ఎవ్రీ ఎక్స్పెండిచర్ని ఎలా డివైడ్ చేస్తారంటే ఎక్స్పెండిచర్స్ డివైడ్ ఇంటూ 2 parts. ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్స్పెన్సెస్, ఆర్డినరీ ఎక్స్పెన్సెస్. ఆర్డినరీ ఎక్స్పెన్సెస్. సార్ ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్స్పెన్స్ అంటే ఏంటి సార్ అంటే అది నార్మల్ జనరల్ సెన్స్లో మనకు వచ్చేది కాదు. సే ఇంజిన్ ఏదో ప్రాబ్లం ఉందంట కార్లో, కార్ ఇంజిన్లో ప్రాబ్లం ఉందంట, అండ్ ఆ కార్ రిపేర్ చేయించారు. ఎవరు చేయించారు? మిస్టర్ బి. అంటే బెయిలీ గాట్ ద కార్ రిపేర్డ్. మేజర్ ఎక్స్పెన్సెస్ ఉంది కాబట్టి దట్ హీ కెన్ రికవర్ ఫ్రమ్ ఏ. అంటే వెన్ కార్ ఇస్ గివెన్ బ్యాక్ అక్కడ నుంచి యూజ్ చేసుకునేది ఎవరు? బెయిలర్. సో దట్ ఇట్ ఈస్ బెటర్ దట్ వీ కెన్ కలెక్ట్ ద మనీ ఫ్రమ్ ద బెయిలర్. సో ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేయాలంట? బెయిలర్. కార్కి సంబంధించిన ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్స్పెన్స్ ఎవరు బేర్ చేయాలి? బెయిలర్. సో ఇన్సూరెన్సెస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? బెయిలర్. ఆర్డినరీ ఎక్స్పెన్సెస్ అంటే సే ఎగ్జాంపుల్ పెట్రోల్. మీరు అరకు వెళ్ళాలి, మీకు ఏం కావాలి? పెట్రోల్ కావాలి. సో ఈ పెట్రోల్ ఛార్జెస్ ఎవరు పే చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిలర్ ఆర్ బెయిలీనా? ఇది పాయింట్. మీరు చెప్పండి. పెట్రోల్ నేను కార్ తీసుకున్నాను, వెళ్ళానంట, బెయిలరా బెయిలీ అంటే వీళ్ళ ఆన్సర్ ఏం చెప్పారంటే ఇన్ కేస్ ఆఫ్ నాన్ గ్రాట్యుటస్ అనుకోండి, నాన్ గ్రాట్యుటస్ అయితే ఎవరు తీసుకెళ్ళి పెట్రోల్ ఎక్స్పెన్స్ డిపెండ్స్ ఆన్ ద అగ్రిమెంట్. ఎవరు బేర్ చేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద అగ్రిమెంట్. యూజువల్లీ బెయిలీ విల్ బి బేరింగ్ ద ఎక్స్పెండిచర్. హౌఎవర్ గ్రాట్యుటస్ అనుకోండి, మీరు చెప్పండి, మీకు ఒకడు కార్ ఇచ్చాడు ఫ్రీగా ఇచ్చి తిరగండి అని అన్నాడు. ఇప్పుడు ఆ పెట్రోల్ కూడా మీరు అడుగుతారా అంటే ఈజ్ ఇట్ యువర్ రైట్ టు క్లెయిమ్ ద పెట్రోల్ బిల్ ఆల్సో? అంటే వీళ్ళ పాయింట్ ఏం చెప్పారంటే గ్రాట్యుటస్ లో నేను ఏం చెప్పాను మీకు, ఇట్ కెన్ బి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలర్ ఆర్ ఇట్ కెన్ బి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలీ. ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలర్ అనుకోండి, దెన్ పెట్రోల్ ఆర్డినరీ ఎక్స్పెన్సెస్ విల్ బి బోర్న్ బై బెయిలర్. బెనిఫిట్ ఎవరికి వస్తుందో చూసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద బెయిలర్. సే నా ఫ్రెండ్ కోల్కతాలో ఉన్నాడంట, వాడికి కార్ కావాలి, ఈ కార్ని నేను తీసుకెళ్ళి ఇస్తున్నాను. ఆర్ నాకు ఒక కార్ కావాలి, అక్కడ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో నేను ఏమంటానంటే సమ్ టైమ్స్ దిస్ బెయిల్మెంట్ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలర్, ఈజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలీ, ఏదైనా అవ్వచ్చు. సో ఎవరి బెనిఫిట్కి ఏదైతే వాడుతున్నామో వీ కెన్ రికవర్ ద ఆర్డినరీ ఎక్స్పెన్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళే అది బేర్ చేయాలి. ఇదే అక్కడ ఉన్న పాయింట్. సో నాన్ గ్రాట్యుటస్ అనుకుని డిపెండ్స్ ఆన్ ద అగ్రిమెంట్ ఎవరు బేర్ చేసుకోవాలని. అదే గ్రాట్యుటస్ అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలర్, దెన్ బెయిలర్ విల్ బి బేరింగ్ ద ఎక్స్పెండిచర్. If it is for the benefit of Bailey will be bearing the expenditure. So simple concept. Last one. The bailor must reimburse to the Bailey. The bailor must reimburse to Bailey for any extraordinary expenses. Extraordinary expense ever bear cheyalanta bailor. In case of any bailment, either it can be gratuitous or it can be non-gratuitous. Extraordinary expense ఎప్పుడు ఎవరు పే చేస్తారంట? బెయిలర్. పాయింట్ నెంబర్ 2.
మళ్ళీ బెయిలర్కి ఎప్పుడు వచ్చింది ఆర్డినరీ ఎక్స్పెన్సెస్ ఇన్ కేస్ ఆఫ్ గ్రాట్యుయిటస్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలర్. అలా వచ్చినప్పుడు మళ్ళీ అసలు ఎవరు ఇవ్వాలి, మనీ ఇవ్వాలి, బెయిలర్ ఇవ్వాలి. ఇది అందుకే ఇక్కడ డ్యూటీస్లో రాస్తాం, పాయింట్స్ రాసుకోండి. ద బెయిలర్ ఆల్సో రియంబర్స్ ఆర్డినరీ ఎక్స్పెన్సెస్. ఎక్స్ట్రాడినరీ బెయిలర్ ఓకే, ఆర్డినరీ కూడా ఇవ్వాలంట ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ నాన్ గ్రాట్యుయిటస్ అండ్ దట్ టు ఇన్ ఫేవర్ ఆఫ్ బెయిలర్ అయితే. The bailor also reimburse ordinary expenses in case of gratuitous bailment. In case of gratuitous bailment. ఓకే, చెప్పండి ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేయాలి, ఆర్డినరీ ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేయాలి? ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ టు బి బోర్న్ బై bailor. Ordinary expenses it is to be borne by bailor in case of gratuitous and that too for the benefit of bailor అయితే. Remaining all cases bail వస్తుంది. So expenses, point number 1, ordinary, extraordinary, ordinary in case of gratuitous, in case of non-gratuitous, extraordinary, gratuitous, non-gratuitous. ఇప్పుడు చెప్పండి ఎక్స్ట్రాఆర్డినరీ ఎవరు బేర్ చేయాలి? ఇన్ బోత్ కేసెస్ బెయిలార్. తర్వాత ఇన్ ఆర్డినరీ గ్రాట్యుయిటస్లో ఇఫ్ ఇట్ ఈజ్ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలార్ దెన్ మస్ట్ బి borne by bailor. Remaining all cases bailey అనుకోకండి, అది గ్రాట్యుయిటస్లో ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బెయిలీ అనుకోండి, దెన్ బెయిలీ విల్ బోర్న్. అయితే ఇక్కడ నాన్ గ్రాట్యుయిటస్ వచ్చింది కదా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద అగ్రిమెంట్. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, జూమ్ కార్ తీసుకున్నారు. జూమ్ కార్ అందులో పెట్రోల్ ఎవరు బేర్ చేయాలి సార్ అంటే అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ జూమ్ కార్ హైర్. యూజువల్గా ఎవరు బేర్ చేస్తారు? యూజువల్గా బెయిలీ. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. క్లియర్. దెన్ పాయింట్ నెంబర్ 4, the bailor shall indemnify bailey. The bailor shall indemnify bailey for any loss caused due to defective title. ఎక్కడ ఏం చేశాడంట, రవి కిరణ్కి బెంజ్ కార్ ఇచ్చాడు. బాగానే ఉంది స్టోరీ. అయితే కిరణ్ ఈజ్ యూజింగ్ బెంజ్ కార్. సమ్ అదర్ పర్సన్ ఎవరో వచ్చారంట, అవుట్ సైడ్ పిక్చర్ నుంచి ఎవరు వచ్చారంట, మహేష్ బాబు వచ్చాడంట. మహేష్ బాబు అదే టైంలో ఎక్కడ ఉన్నాడు, అరకులో ఉన్నాడంట. అరకులో కిరణ్ దగ్గర ఉన్న బెంజ్ కార్ చూసాడంట. చూసి దిస్ బెంజ్ కార్ ఈజ్ మైన్, బెంజ్ ఆడి కార్ అయితే మైన్, కావాలంటే చూసుకో, బ్రహ్మోత్సవం సినిమాలో ఉంది, అది నాదన్నమాట. ఎవరు? మహేష్ బాబు. ఇప్పుడు కిరణ్కి డౌట్ వచ్చిందంటే బెంజ్ కార్ నీదైతే మరి రవి ఎవరని డౌట్ వచ్చిందంట.
అర్థమైంది? ఇప్పుడు ఏమైంది, బెంజ్ కార్ ఒకటి ఉంది, ఈ బెంజ్ కార్ నాది అని సమ్ అదర్ పర్సన్, సమ్ థర్డ్ పర్సన్ ఇస్ క్లెయిమింగ్. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా అతనికి ఇచ్చింది ఎవరు, రవి అనమాట. ఇప్పుడు రవికి యాక్చువల్గా ఏమవుతున్నట్టు, డిఫెక్టివ్ టైటిల్. ఇప్పుడు రవి ఎవరికైతే రిటర్న్ ఇవ్వాలండి పాయింట్. రవి ఎవరికి రిటర్న్ ఇవ్వాలి, ఇతనికి డౌట్ వచ్చింది, రవి కిరణ్ ఎవరికి రిటర్న్ ఇవ్వాలండి పాయింట్. ఇప్పుడు కిరణ్ ఏమనుకున్నాడంటే, ఓకే ఐ విల్ గో టు కోర్ట్ విల్ డిసైడ్ ద ఎగ్జాక్ట్ ఓనర్, ట్రూ ఓనర్ డిసైడ్ చేస్తాడు. ఆల్ ద కోర్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కిరణ్ బేర్ చేస్తాడంట. అండ్ కోర్ట్ అల్టిమేట్గా ఏం చెప్పిందంటే, ఈ కార్ మహేష్ బాబు అని చెప్పిందంట. ఈ కార్ ఎవరిదని చెప్పింది, మహేష్ బాబు. దిస్ కార్ బిలాంగ్స్ టు మహేష్ బాబు అని చెప్పింది. ఆల్ ద కోర్ట్ ఎక్స్పెన్సెస్ వాట్ ఇంకర్డ్ బై కిరణ్ విల్ బి రికవర్డ్ ఫ్రమ్ రవి బికాస్ హీ ఈస్ హ్యావింగ్ ద డిఫెక్టివ్ టైటిల్. సో ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు పాయింట్ అక్కడ యూ కెన్ జస్ట్ రిలేట్ ద ఎగ్జాంపుల్ టు ద పాయింట్ గివెన్. ఏమన్నా చూడండి, ద బెయిలార్ షల్ ఇండెమ్నిఫై బెయిలీ ఫర్ ఎనీ లాస్ కాజ్డ్ డ్యూ టు డిఫెక్టివ్ టైటిల్. సరే ఎలాంటి లాస్ కాజ్ అవ్వచ్చు అంటే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్. ఓకే, డన్. నెక్స్ట్ పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ గ్రాట్యుయిటస్ బెయిల్మెంట్, in case of gratuitous bailment, indemnify bailey for any loss caused. Indemnify bailey for any loss suffered and loss suffered in case of premature termination of bailment. In case of premature termination of bailment, gratuitous bailment లో he can demand and ransom rights లో he can demand the goods back and ransom. however అలా ప్రీమెచ్యూర్ టర్మినేషన్ చేసినందుకు అతను ఏం చేయాలంటే కాంపన్సేట్ చేయాలి. అదే అక్కడ ఉన్న పాయింట్. ఇన్ కేస్ ఆఫ్ గ్రాట్యుయిటస్ బెయిల్మెంట్, indemnify bailey for any loss suffered in case of premature termination of bailment. Point number 6. Receive goods back after the completion of the purpose. అతని గూడ్స్ అతను రిసీవ్ చేసుకోవడం కూడా ఎవరిది డ్యూటీ అంటే, ఇట్ ఈస్ అ రైట్, ఇట్ ఈస్ అ డ్యూటీ. అతని గూడ్స్ అతను రికవర్ చేసుకోవచ్చు, అలాగే అతని గూడ్స్ అతను రికవర్ చేసుకోవాలి కూడా. అలాగే చూద్దాం, రిసీవ్ గూడ్స్ బ్యాక్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పర్పస్. If it is not received back, then bailor will be personally liable. Then bailor will be personally liable for the damages to the goods. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక గోడౌన్ ఉందంట. కిరణ్ ఈస్ హ్యావింగ్ సమ్ గోడౌన్. రవి ఏమన్నాడంటే, ఐ విల్ సెండ్ సమ్ కాటన్ బాక్సెస్ టు యూ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద గోడౌన్ అని అడిగాడు. ఇట్ ఈస్ ఫర్ 1 month. దిస్ bailment is for 1 month. After 1 month, it is the duty of the Ravi to receive the cotton boxes back. సో దీనికంటూ ఒక రెంట్ ఉంటుంది కదా, గోడౌన్లో పెట్టిన దానికి రెంట్ ఉంటుంది కదా. సో ఈ 1 month అనేది ఏంటి, ఇట్ ఈస్ ఫర్ దిస్ రెంట్. హవర్ ఆఫ్టర్ 1 month అతను బ్యాక్ తీసుకోవాలి. తీసుకోలేదనుకోండి, అది ఇక్కడ ఉండిపోవడం వల్ల అయ్యే ఎక్స్పెండిచర్ ఇట్ విల్ బి బార్న్ బై రవి. అది దాని ఎగ్జాంపుల్. రిసీవ్ బ్యాక్ ద గూడ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ the purpose. If it is not received back, then bailor will be personally liable for the damages to the goods. Okay, or any other expenditure incurred by bailey. దానికి bailor compensate చేయాలి. ఇది డీటెయిల్డ్గా వీ హ్యావ్ సీన్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ bailor. ఇప్పుడు జస్ట్ రివర్స్ కేసులో మీరు ఆలోచించారు అనుకోండి, ఆబ్వియస్లీ యూ విల్ బి నోయింగ్ ద ఆన్సర్స్ ఫర్ బెయిలీస్ రైట్స్ అండ్ డ్యూటీస్. దట్ ఈస్ యువర్ వర్క్. ఓకే, కొన్ని అడిషనల్ పాయింట్స్ నేను చెప్తాను, లేకపోతే ఒక పని చేయండి, రైట్స్ ఆఫ్ బెయిలీ రాసింది, ఈ నోట్స్ కూడా రాసింది. రైట్స్ ఆఫ్ బెయిలీ. రైట్స్ ఆఫ్ బెయిలీ. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, బెయిలీ గురించి చూస్తున్నాం.
Bailey right syndrome. Point number one. Same as Alright. Point number 1. To enforce bailor's duties and claims. To enforce bailor's duties and claims. అంటే ఏంటి బెయిలర్ డ్యూటీ ఏంటి టు డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్స్ అందాక రాసుకున్న రిస్క్ బేరింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే డిస్క్లోజ్ చేయాలి ఆ పాయింట్స్ రాస్తాను టు ఎన్ఫోర్స్ బెయిలర్స్ డ్యూటీస్ అండ్ క్లెయిమ్ పాయింట్ నెంబర్ ఏ క్లెయిమ్ పాయింట్ నెంబర్ ఏ compensation for non-disclosure of known defects. Compensation for non-disclosure of known defects. డిఫెక్టివ్ టైటిల్ ఉంటే ఎవరి డ్యూటీ బెయిలర్ డ్యూటీ అంటే ఇతనికి రైట్ పాయింట్ బి 1లో బి రాస్తుంది టు క్లెయిమ్ ఇండెమ్నిఫికేషన్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ ఫర్ డిఫెక్టివ్ టైటిల్ ఆఫ్ ద బెయిలర్ to claim indemnification of any loss or damage for a defective title of the bailor. ఇది కూడా అక్కడ కవర్ అయిపోయింది. So there are 3 persons called as bailors. Bailors ముగ్గురు ఉన్నారంటే అంటే వీళ్ళందరూ ఎవరు జాయింట్ ఓనర్స్ ఉన్నారు అండ్ దీస్ గూడ్స్ ఆర్ గివెన్ టు బెయిలీ. ఇప్పుడు బెయిలీ రైట్ ఏంటంటే వెన్ ఎవర్ హీ ఈస్ రిటర్నింగ్ బ్యాక్ ద గూడ్స్ దెన్ వన్ ఆఫ్ ద ఎనీ జాయింట్ ఓనర్స్ మనం ఏం చేయొచ్చు అంటే రిటర్న్ ఇవ్వచ్చు. అంటే అందరికీ ఇవ్వాల్సిన పని లేదు, ఎవరో అందులో ఉన్న ఒక పర్సన్కి ఇస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ రైట్ ఆఫ్ ద బెయిలీ టు రిటర్న్ ద గూడ్స్ బ్యాక్ టు ఎనీ ఆఫ్ ద జాయింట్ ఓనర్స్. అదొక రైట్. టు డెలివర్ గూడ్స్ టు వన్ ఆఫ్ ద సెవరల్ జాయింట్ ఓనర్స్. ఇంకో అద్భుతమైన రైట్ ఉంది అతనికి. పాయింట్ నెంబర్ 3. ఇందాక బెయిలర్కి డిఫెక్టివ్ టైటిల్ ఉంటే రవి బెంజ్ గారు ఇచ్చాడు కిరణ్కి. రవి దగ్గర డిఫెక్టివ్ టైటిల్ ఉంటే ఇట్ ఈస్ కిరణ్స్ రైట్ టు డెలివర్ ద గూడ్స్ బ్యాక్ టు రవి ఈవెన్ దో దెర్ ఇస్ అ డిఫెక్టివ్ టైటిల్. అతనికి ఇచ్చేయచ్చు డైరెక్ట్గా. ఆర్ ట్రూ ఓనర్ని ఫైండ్ అవుట్ చేయడానికి కోర్టుకు కూడా వెళ్ళచ్చు. ఇట్ ఈస్ హిజ్ రైట్, అంటే ఇట్ ఈస్ అ బెయిలీస్ రైట్ to return the goods back to bailor even though he is having the defective title. ఇప్పుడు మహేష్ బాబు ఎక్కడ నుంచి రికవర్ చేసుకోవాలి? రవి దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి. ఆ పాయింట్ నెక్స్ట్ వన్. ఓకే, తర్వాత మధ్యలో ఏం జరిగిందంట, కిరణ్ దగ్గర కారు ఉంది, మహేష్ బాబు వచ్చి కారు నాదని చెప్పి కీస్ పట్టుకుని వెళ్ళిపోయాడంట. డిఫెక్టివ్ టైటిల్ ఎవరిది? రవిది. కీస్ పట్టుకుని వెళ్ళిపోయాడంట. అంటే ద థర్డ్ పర్సన్ ఈజ్ నాట్ అలవింగ్ బెయిలీ టు యూజ్ ద గూడ్స్. అలా చేస్తే థర్డ్ పర్సన్ రాంగ్ఫుల్లీ డిప్రైవ్స్ ద బెయిలీ. అలా వచ్చినప్పుడు హీ కెన్ హ్యావ్ ఎ రైట్ ఆఫ్ యాక్షన్ ఆన్ ద థర్డ్ పర్సన్ ఆల్సో. ఇప్పటివరకు రైట్స్ ఎవరికి ఉన్నాయి? బెయిలీకి రైట్స్ ఎవరికి ఉన్నాయి? ఎవరి మీద ఉన్నాయి? బెయిలర్ మీద ఉన్నాయి. నౌ హీ కెన్ హ్యావ్ రైట్ ఆఫ్ యాక్షన్ ఆన్ ద థర్డ్ పర్సన్ ఆల్సో. పాయింట్ రాసుకో. రైట్ ఆఫ్ యాక్షన్ against third persons also, against third parties also, if they wrongfully deprives the bailey.
wrongfully deprives the bailey. రాసారా? దాని ఇంకొక రైట్ కూడా ఉంది, రైట్ ఆఫ్ లీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోండి. అసలు ఈ పాయింట్ కోసం మొత్తం అన్ని రిపీట్ చేశాను. రైట్ ఆఫ్ లీన్. లీన్ అంటే గూడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? బెయిలీ దగ్గర ఉన్నాయి. నౌ బెయిలీ విల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ లీన్. లీన్ పర్టికులర్ లీన్, జనరల్ లీన్. 2 టైప్స్ ఉన్నాయి. పర్టికులర్ లీన్ ఉందంట, జనరల్ లీన్ ఉంది. లీన్ అంటే ఏంటి? హోల్డింగ్ ద గూడ్స్, అతని దగ్గర ఉంచుకోవడం. అది ఎప్పుడు చేయొచ్చు చూద్దాం. సే నేను ఒక క్లాత్ కొన్నానంట, ఈ క్లాత్ని తీసుకెళ్ళి టైలర్ దగ్గరికి ఇచ్చానంట. ఇప్పుడు టైలర్ ఏం చేస్తాడంటే హీల్ ఎక్సర్సైజ్ సమ్ లేబర్, హీల్ హ్యావ్ సమ్ సర్వీస్ ఆన్ దట్ పర్టికులర్ క్లాత్ అండ్ హీల్ గెట్ ద షర్ట్ రెడీ. క్లాత్ ఇస్తే ఏమైపోయింది? షర్ట్ అయిపోయిందంట. షర్ట్, దిస్ షర్ట్ ఈజ్ విత్ ద టైలర్. ఇప్పుడు ఎక్కడ ఉంది అది షర్ట్? టైలర్ దగ్గర ఉంది. నో ఫర్ దిస్ సర్వీస్ ఈ చార్జ్ 600 రూపీస్. ఈ చార్జ్ 600 రూపీస్. ఇప్పుడు రవి వెళ్ళాడంట రిటర్న్ తీసుకోవడానికి 600 రూపీస్ అడిగితే నా దగ్గర డబ్బులు లేవు అన్నాడంట. ఎవరన్నారు? రవి. సో 4 lakhs ఇందాక గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఇప్పుడు డబ్బులు లేవు, ఆబ్వియస్గా ఐఎమ్ అనేబుల్ టు పే, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ మనీ అని అన్నాడంట రవి. సో ద షర్ట్ ఈజ్ విత్ ఎవరు? బెయిలీ దగ్గర ఉంది. సో he can exercise lien on that particular cloth or shirt. This is called particular lien. This is called particular lien. And if a good is given to bailey to exercise some service or skills or labor on that particular good, and bailor fails to give his consideration to bailey, then bailey can exercise particular lien on the goods given to him. అంటే ఆ గూడ్స్ మీదే ఎక్సర్సైజ్ చేయగలడు. అంతేగాని ఇప్పుడు దట్ పర్టికులర్ టైలర్ కెనాట్ గో టు రవీస్ హోమ్ అండ్ హీ కెనాట్ టేక్ ద గోల్డ్ ఫ్రమ్ హిమ్. తీసుకోలేడు. దేని మీద ఉంటుంది? దట్ లీన్ కెన్ బి ఎక్సర్సైజ్ ఓన్లీ ఆన్ ద ప్రొడక్ట్. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ని హీ కెన్ సెల్ అవుట్ సైడ్ అండ్ హీ కెన్ రికవర్ ద మనీ. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అయితే జనరల్ లీన్ అంటే ఏంటంటే ఇట్ మోస్ట్లీ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బ్యాంక్స్. మోస్ట్లీ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అలా కొన్ని ఉన్నాయి. చూద్దాం, మీరు ఇంకా చూద్దాం. జనరల్ లీన్కి వెళ్ళినప్పుడు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దే కెన్ ఎక్సర్సైజ్ దిస్ జనరల్ లీన్. అంటే ఇట్ కెన్ బి ఆన్ ఎనీ గూడ్స్, ఇక్కడ ఏంటి? పర్టికులర్ గూడ్ ఓన్లీ. బ్యాంక్ లోన్ నేను రీపే చేయలేకపోయాను. నౌ బ్యాంక్ ఇప్పుడు ఏం చేయొచ్చు? కోర్ట్ దగ్గరికి వెళ్ళి ఇట్ కెన్ హ్యావ్ లీన్ ఆన్ ఎనీ ఆఫ్ ద గూడ్స్ ఆఫ్ the bailor. That is called as right of lien. That is in case of general lien. సో ఇది అందరికీ రాదు. అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ డిస్కస్ చేయలేదు, ఏంటి? స్కిల్, లేబర్, ఈ పాయింట్ వాడలేదు నేను ఎక్కడ జనరల్ లీన్లో దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్కిల్, లేబర్ ఎక్సెట్రా. హవర్ పర్టికులర్ లీన్లో అవన్నీ ఉన్నాయి. ఓకే, ఓకే. Point number 5, fifth right of lien. Right to retain the goods until the charges due are paid. నేను అక్కడ కింద రాసుకొని జనరల్ లీన్, పర్టికులర్ లీన్ రాసుకుని. రైట్ ఆఫ్ లీన్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ అంటిల్ ద చార్జెస్ డ్యూ ఆర్ పేడ్. ఓకే, డ్యూటీస్ అనేది కాన్సెప్ట్ నీ బుక్లో కూడా లేదు. ఈ పాయింట్స్ అన్ని రివర్స్లో రాస్తే డ్యూటీస్ వచ్చేస్తాయి. ఓకే, అంటే బెయిలార్ రైట్స్, ఇట్ ఈస్ ద డ్యూటీస్ ఆఫ్ ద బెయిల్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సింపుల్ ఆ ఉన్న పాయింట్స్ రాసింది రివర్స్లో. ఓకే, నౌ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది ఇంకొకటి. ఫైండర్ ఆఫ్ గూడ్స్.
రవి ఉన్నాడంట. రవి ఆన్ ఫైన్ డే ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. అతనికి ఆప్షన్ నెంబర్ 1లో హీ ఫౌండ్ వన్ బిర్యానీ ప్యాకెట్. ఆప్షన్ నెంబర్ 2 హీ ఫౌండ్ యాపిల్ ఐఫోన్ దొరికిందంట. అంటే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ 2 ఆప్షన్స్ ఏంటి, బిర్యానీ, ఇంకో దాంట్లో ఏంటి ఐఫోన్ కొనుక్కున్నాడు. అయితే దొరికింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే బిర్యానీ అంటే పెరిషబుల్, ఇదేంటి డ్యూరబుల్, వాడుకోవచ్చు దీన్ని. డ్యూరబుల్ గూడ్స్. ఇలా పెరిషబుల్ గూడ్స్ దొరికినప్పుడు, డ్యూరబుల్ గూడ్స్ దొరికినప్పుడు వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ విచ్ ఆర్ దేర్ ఆన్ రవి టు ఫైండ్ యాక్చువల్ ఓనర్. ఇప్పుడు ఈ యాక్చువల్ ఓనర్ని ఫైండ్ అవుట్ చేసి ఐఫోన్ ఇచ్చేయాలా, ఆర్ బిర్యానీ ఇచ్చేయాలా, ఆర్ బిర్యానీ అతను తినేసి ఐఫోన్ అతను వాడుకోవచ్చు. ఇది క్వశ్చన్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది పాయింట్. ఓకే, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద ఫైండర్ ఆఫ్ గూడ్స్ రాసుకో. వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్. రాసుకో. పాయింట్ నెంబర్ 1, ఫోర్మోస్ట్ ఆబ్లిగేషన్ ఏంటంటే రవి షల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద యాక్చువల్ ఓనర్. పాయింట్ నెంబర్ 1, రవి షల్ ట్రై టు ఐడెంటిఫై, రవి అన్నట్టు, ఫైండర్ షల్ ట్రై టు ఐడెంటిఫై ద ఒరిజినల్ ఓనర్, and it is the right of the finder to claim compensation for the trouble and expenses incurred by him to preserve the goods and to find out the true owner. ఒరిజినల్ ఓనర్ ఫైండ్ అవుట్ చేయడానికి విపరీతంగా తిరిగాడంట విశాఖపట్నం అంతా. ఎక్స్పెండిచర్ అయింది. ఎక్స్పెండిచర్ ఈ కెన్ రికవర్ ఫ్రమ్, ఐఫోన్ దొరికింది. టు ఐడెంటిఫై ద ట్రూ ఓనర్ పోలీస్ దగ్గరికి వెళ్ళాడంట, అక్కడ ఇక్కడ అంతా తిరిగాడంట. ఈ ట్రైడ్ టు ఐడెంటిఫై ద ట్రూ ఓనర్, అండ్ ఇన్ దాట్ ప్రాసెస్ ఈ ఇంకర్ సమ్ ఎక్స్పెండిచర్. దట్ ఎక్స్పెండిచర్ ఈ కెన్ రికవర్ ఫ్రమ్, ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు, ట్రూ ఓనర్ దగ్గర నుంచి రికవర్ చేసుకోవచ్చు. ఇఫ్ ట్రూ ఓనర్ రిఫ్యూజెస్ టు పే, అప్పుడు ఏం చేయొచ్చు, ఈ కెన్ రీటైన్ ద మనీ, ఈ కెన్ రీటైన్ ద గూడ్స్. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద ట్రూ ఓనర్ రిఫ్యూజెస్ టు పే కాంపన్సేషన్, then the finder may retain the goods until he receives the compensation. Point number 3, if any reward has been announced by the owner, then the finder shall have the right to claim such reward. He can even sue for the reward. రివార్డ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వలేదు అనుకోండి, ఈ కెన్ సూ ఫర్ ఇట్. నార్మల్ రివార్డ్ అనౌన్స్ చేయలేదు అనుకోండి, ఈ కెనాట్ సూ. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. పాయింట్ నెంబర్ 4, ఇప్పుడు అతను సేల్ చేయొచ్చా దీని నెక్స్ట్ పాయింట్. ఓకే, ఈ బిర్యానీని కానీ ఈ యాపిల్ ఐఫోన్ కానీ సేల్ చేయొచ్చా. ఇప్పుడు బిర్యానీని పెరిషబుల్ గుడ్ కాబట్టి అది మనం 2-3 days తర్వాత సేల్ చేస్తూ యూజ్ లేదు.
So you must exercise some reasonable diligence to find out the true owner. If he is not found, then within reasonable time you can sell. You can recover the money. Once ఆ మనీ వచ్చిన ట్రూ ఓనర్ ఫైండ్ అవుట్ అయితే దెన్ రీపే చేసేయచ్చు, రికవరింగ్ యువర్ ఎక్స్పెండిచర్. సో అది నెక్స్ట్ పాయింట్. నార్మలీ ద ఫైండర్ కెనాట్ సెల్ ద గూడ్స్. However, when the real owner is not found out, with reasonable diligence, అతను ఐడెంటిఫై చేయలేకపోయారండి ట్రూ ఓనర్ని. ఆర్ ఇఫ్ ఓనర్ రిఫ్యూజెస్ టు పే ద లాఫుల్ చార్జెస్, then the finder can sell the goods in the market. అయితే ఇన్ కేస్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్ అయితే ఏం చేయాలి? within reasonable time he can sell. The finder can sell the goods which are perishable in nature. ఎప్పుడు సేల్ చేయాలంట? whenever the greater part of its value is lost. వాల్యూ తగ్గిపోతుంది అనుకున్నప్పుడు సేల్ చేసుకోవచ్చు. లాస్ట్ పాయింట్. he can sell the goods ఇప్పుడు ఏం చేస్తాను? పెరిషబుల్ గూడ్స్ ఏం చేయమన్నాడు? గ్రేటర్ వాల్యూ లాస్ట్ అయిపోతున్నాం అనే టైంలో సేల్ చేసేయమన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమంటున్నాను? యాపిల్ ఐఫోన్ చూస్తున్నాం. యాపిల్ ఐఫోన్లో ట్రూ ఓనర్ని ఫైండ్ అవుట్. యాపిల్ ఐఫోన్ కాస్ట్ 30,000 రూపీస్ అనుకోండి, సే 30,000 రూపీస్. ట్రూ ఓనర్ని ఫైండ్ అవుట్ చేయడానికి హీ హాజ్ ఆల్రెడీ ఇంకా 20,000 రూపీస్ విపరీతంగా తిరుగుతున్నాడు అంటే 20,000 రూపీస్ కాస్ట్ అయిందంటే క్యాప్స్ తీసుకొని తిరుగుతున్నాడు. సో ఇప్పుడైనా సేల్ చేసి వచ్చా? 30,000 రూపీస్ ప్రోడక్ట్ని రీపే చేయడానికి 40,000 రూపీస్ ఎక్స్పెండిచర్ బేర్ చేయొచ్చా? కెన్ హీ రికవర్ 40,000 రూపీస్ ఫ్రమ్ ట్రూ ఓనర్? ఈ క్వశ్చన్స్ వచ్చాయి. వాళ్ళు ఏమన్నారంటే హీ కెన్ సెల్ ద గుడ్ when the lawful charges of the finder amounts to 2/3 or more of the value of the article. ఎప్పుడు సేల్ చేయొచ్చు? ఇన్ కేస్ 30,000 రూపీస్ ఐఫోన్ కానీ అతనికి దొరికితే దెన్ 2/3 ఎక్స్పెండిచర్ అంటే ఎంత? 60/3 20,000 రూపీస్ ఎక్స్పెండిచర్ వరకు వెతుకు, ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 20,000 రూపీస్ ఆర్ 20,000 రూపీస్ దెన్ యూ కెన్ సేల్ చేసేసి యూ రికవర్ యువర్ మనీ అండ్ రీపే ద 10,000 రూపీస్ టు ద ట్రూ ఓనర్ if you are able to find out him. Okay, that is all about finder of the lost goods concept. So pledge అనేది basic introduction చూసాం. Now in the next class we can go and see the definition of the pledge. అండ్ అందులో కూడా ఇప్పుడు బెయిల్ ఆర్ బెయిలీ ఎలా ఉన్నారో ప్లెజ్ లో కూడా పాన్ ఆర్ పానీ ఉంటుంది. సో వీళ్ళ రైట్స్ ఏంటి, వీళ్ళ డ్యూటీస్ ఏంటి, ఇది చూసేస్తే ప్లెజ్ కాన్సెప్ట్ కూడా ఓవర్. దెన్ విల్ బి మూవింగ్ ఇన్ టు లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ చాప్టర్, ఏజెన్సీ. వన్స్ ఏజెన్సీ అయిపోయింది అనుకోండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి క్లోజ్ చెప్పొచ్చు, స్టోరీ ఓవర్ అని చెప్పొచ్చు. ఓకే, డన్.